రైట్ మనం చూస్తున్నాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావలిలో మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. మధుసూదన్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిలో మధుసూదన్ ప్రాణాలు కోల్పోయారు. మధుసూదన్కి జనసేనలో సభ్యత్వం ఉంది. కావలి నియోజకవర్గంలో మధుసూదన్ జనసేన యాక్టివ్ మెంబర్గా ఉన్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కావలి వాసి మధుసూదన్ రావు మృతివాత పడిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పూర్తి స్థాయిలో కూడా ఏదైతే విఐపీలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఫెబ్రికేషన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే మధుసూదన్ రావు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. ఆయన దాదాపు కూడా 20 నిమిషాల నుంచి కూడా లోపల కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తుంటే వాళ్ళు ఎంతటి ఆవేదన చెందుతున్నారనే విషయం గురించి మనం తెలుసుకోవచ్చు. ఈ రోజు దాదాపు కూడా ప్రధానంగా మనం చూసుకోవచ్చు 27 మంది పైగా కూడా ఉగ్రదాడిలో మృతి చెందినటువంటి భారతీయులందరికీ కూడా ఈ రోజు చాలా శోక సముద్రంలో మునిగిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. దేశవ్యాప్తంగా 27 కుటుంబాలు పెద్ద దిక్కు పోగొట్టుకున్నటువంటి ఆ కుటుంబాలు ఈ రోజు నడి రోడ్డు మీద పడిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కావలి వాసి ఏదైతే మధుసూదన్ రావు సంబంధించినటువంటి కుటుంబం అంతా కూడా ఈ రోజు ఒక్కసారిగా కూడా శోక సముద్రంలో మునిగిపోయింది. కన్నీటి పర్వంతమవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మనం ప్రధానంగా కావలికి సంబంధించినటువంటి సోమిశెట్టి మధుసూదన్ రావు వృత్తిరీత్యా IBM లో ఆయన సీనియర్ ఆర్టిఫిషియల్ సంబంధించినటువంటి ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయన 20 ఏళ్ల క్రితం ఏదైతే బెంగళూరులోనే స్థిరపడ్డారు. ఆయన ఫ్యామిలీ మాత్రం బెంగళూరులో ఉంటుంది. బెంగళూరుకు సంబంధించినటువంటి అక్కడ నివాసం ఉంటూ తల్లిదండ్రులకు ఏదైనా ఇబ్బంది అయితే కావలికి వస్తూ కూడా ఆయన కుటుంబంలో ఉంటూ ఉండేవారు. ఇలాంటి పరిస్థితిని పూర్తి స్థాయిలో కూడా ఇకపై అసలు కొడుకు లేడు, వాళ్ళ అన్న లేడు అనే విషయాన్ని ఈ రోజు తల్లిదండ్రులు కానీ వాళ్ళ అక్క చెల్లెలు కానీ ఎంతో ఆవేదన చెందుతున్న పరిస్థితి కనపడతా ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్లి మరి కాసేపట్లో కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించిన తర్వాత ప్రభుత్వం తరఫున ఎవరైతే ఇక ప్రభుత్వ లాంఛనాలను అంత్యక్రియలను చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో మంత్రి ఆనం రామరాయుడుతో పాటు ఇటు సత్యప్రసాద్ మరికొంతమంది మంత్రులు కూడా పాల్గొనేటువంటి పరిస్థితి కనపడుతుంది. కాసేపు క్రితమే పౌర సరఫరా శాఖ మంత్రి అయినటువంటి రాజన్న మనోహర్ కూడా ఇటు మధుసూదన్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా కావలిలో అన్నిటి పర్వంతమైన పరిస్థితి కనపడతా ఉంది. కావలి ప్రస్తుతం మధుసూదన్ రావు కుటుంబ సభ్యులు అంతా కూడా ఆవేదన చెందుతున్నారు. జవహార్ అంటూ కూడా మధుసూదన్ రావు భౌతిక కాయం ఎక్కడైతే ఉందో అక్కడ వాళ్ళంతా కూడా శ్లోకాన్ని వినిపిస్తున్నారు. ఈ రోజు దేశంలో జరిగినటువంటి ఈ ఉగ్రదాడి అనేది చాలా వరకు కూడా బాధాకరమైనటువంటి విషయంగా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ రోజు దేశంలో ఉన్నటువంటి మతోన్మాదులకు సంబంధించినటువంటి ఈ యొక్క దాడిని కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. శాసనసభ్యులు ఇక్కడ ఉన్నటువంటి కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఉదయం నుంచి కూడా ఆ కుటుంబానికి నేనున్నాను, ఈ కిందికు పెద్ద దిక్కుగా ఉంటానంటూ కూడా ఆయన కుటుంబానికి భరోసా ఇస్తున్నారు. మరోవైపు వివిధ రకాలైనటువంటి అనేక సంఘాలు కూడా ఇక్కడికి ముస్లిం లేదు, మతాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక మధుసూదన్ రావు మృతివాత పడినటువంటి ఉగ్రవాద దాడుల్లో అత్యంత కిరాటకంగా కూడా ఆయన హతమాల్చినటువంటి ఏదైతే సందర్భం ఉందో దాన్ని డైరెక్ట్ గా చూసినటువంటి ఎవరైతే భార్య మధుసూదన్ రావు భార్య పక్కనే ఉండగా జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ లో ఈ దాడి జరిగింది. ఒక్కసారిగా కూడా రైఫిల్తో AK-47 గన్ తో 43 బుల్లెట్లు హెడ్ నుంచి హెడ్ పైన నుంచి కొట్టడంతో ఏదైతే ఫైర్ చేయడంతో 43 బుల్లెట్లు మొత్తం బాడీ అంతా కూడా చిందరబందర అయిపోయింది. ఉదయం తీసుకోవచ్చినటువంటి బాడీ చెన్నైకి నుంచి డైరెక్ట్ గా శ్రీనగర్ ఢిల్లీ టు చెన్నైకి వచ్చింది. చెన్నై నుంచి వచ్చినటువంటి బాడీ నేరుగా కూడా రోడ్డు మార్గాన అంబులెన్స్ లో ఇక్కడికి తీసుకువచ్చారు. ఇక్కడ తీసుకువచ్చిన తర్వాత ఉదయం 6:50 7:30కి వచ్చింది. వచ్చినప్పటి నుంచి బంధువులు వాళ్ళ యొక్క చెల్లెళ్ళు భార్య పిల్లలంతా కూడా ఆవేదన చెందారు. కన్నీటి పర్వంతమయ్యారు. ఎక్కడికెక్కడ కూడా ఈ యొక్క ఎవరైతే మధుసూదన్ రావు యొక్క గతంలో ఆయనతో ఉన్నటువంటి విషయాలను నెమరవేసుకుంటూ ఉన్నారు. ఎక్కడైనా కూడా మధుసూదన్ రావు అందరితో చురుగ్గా ఉండేటువంటి వ్యక్తి, అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తి, అందరికీ సహాయం చేసేటువంటి వ్యక్తి ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్నారు. ఆయనతో పాటు చదివినటువంటి చిన్న ఏదైతే 2వ తరగతి 3వ తరగతి విద్యాభ్యాసం వ్యక్తులు కూడా ఆయన చనిపోయారు, ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈరోజు మధుసూదన్ రావు కుటుంబానికి మేమంతా అండగా ఉంటాము. ఈ రోజు దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఈ ఉగ్రదాడిలో మరణించినటువంటి ఈ యొక్క మధుసూదన్ రావు కుటుంబాన్ని ఈ రోజు ఏదైతే ఏపీ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా ఆదుకోవాలంటూ ఒకవైపు బంధుమిత్రులంతా కూడా
ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. ఏదేమైనా కూడా ఇది ఒక హేయమైన చర్య. ఏదైతే ఆర్మీ దుస్తులతో వచ్చినటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఇది పిరికి పంది చర్య అంటూ కూడా అనేక మంది కూడా మాట్లాడడం జరిగింది. ఎంతటి ఎవరైతే అనుభవం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తి మధుసూదన్ రావు చిన్న పాప ఎవరైతే వాళ్ళ కూతురు వేద ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కాస్త ఫ్రీగా మెంటల్ హ్యాపీగా ఉంటుంది కాబట్టి జమ్మూ కాశ్మీర్ ట్రిప్ వీళ్ళంతా కూడా 3-4 కుటుంబాలు ఒక ప్యాకేజ్ ప్రకారంగా 5 రోజుల పాటు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళారు. జమ్మూ కాశ్మీర్ లో అనేక ప్రకృతి అందాలను చూసేందుకు కూడా తరలి వెళ్ళినటువంటి పరిస్థితిలో ఏదైతే పహల్గామ్ సంబంధించినటువంటి ఏరియాకి ఈ కుటుంబం అంతా కూడా వెళ్ళింది. ఈ కుటుంబం వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా పహల్గామ్ లో జరిగినటువంటి 3 గంటల 30 నిమిషాల నుంచి 4 గంటల 30 నిమిషాల మధ్య జరిగినటువంటి ఏదైతే ఈ సంఘటన అత్యంత దారుణమైనటువంటి ఘటన ఏదైతే జరిగిందో దీన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడిప్పుడే జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఇప్పుడిప్పుడే ఇటు పర్యాటక ప్రియులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తున్నారు. జమ్మూని కాశ్మీర్ సంబంధించినటువంటి అందాలు ప్రకృతి ప్రయోగాలను చూసేందుకు అందరికీ వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా కూడా ఈ రోజు ఉగ్రదాడిలో బలైనటువంటి ఏపీకి చెందినటువంటి ఇద్దరులో నెల్లూరు జిల్లా కావలి వాసి మధుసూదన్ రావు ఈ రోజు లేరనే విషయాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కుటుంబం అంతా కూడా ఈ రోజు పెద్ద దిక్కు పోగొట్టుకున్నటువంటి ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రులను చూస్తే ఎంతో బాధాకరమైన విషయం. తల్లిదండ్రులు ఇద్దరు కూడా 80 సంవత్సరాల పైన ఉంటుంది. వాళ్ళు ఇప్పటికే హార్ట్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతున్నారు. నిన్న రాత్రి వరకు కూడా ఏం జరగలేదు, చిన్న యాక్సిడెంట్ జరిగింది, అన్నయ్య ఇక్కడికి వస్తున్నారు అని చెల్లెలు చెప్తుంటే నిజంగా కొడుకు వస్తున్నాడే అనే ఒక ఆవేదన, ఒక ఆందోళనలో నా బిడ్డను నేను చూసుకోవాలా త్వరగా అంటూ కూడా రాత్రి వరకు గడిపినటువంటి ఆ కుటుంబం పెద్దలు ఎవరైతే అమ్మా నాన్న ఉన్నారో ఇరుపాలు పద్మావతికి 11:50 నుంచి 12:50 లోపల మధ్యలో ఒక్కసారిగా కూడా ఇంకా లేరు నీ బిడ్డ అని చెప్పడం, కిందగా చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళు ఆవేదన చెందారు, కన్నీటి పర్వంతం అయ్యారు. ఉదయం 7 గంటలకు వచ్చినటువంటి ఎవరైతే మధుసూదన్ రావు బాడీని ఆ భౌతిక గాయాన్ని చూసిన తర్వాత గోరుమంటూ విలపిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా అంతిమయాత్ర మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. ఈ అంతిమయాత్ర కొనసాగేంత వరకు కూడా వాళ్ళు అలాగనే కూర్చున్నారు. ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నాకు లేదు, నా బిడ్డను నేను చూసుకోవాలా, చివరిసారి వాడి యొక్క స్పర్శ, వాడి యొక్క స్పర్శని నేను చూసుకోవాలంటూ కూడా అక్కడే వాళ్ళు ఎదురుగా కూర్చొని అందరితో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని చూస్తుంటే ఎంతో హృదయ విధాకరమైనటువంటి ఒక ఆందోళన కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా మరి కాసేపట్లో ఈ యొక్క ప్రధానమైనటువంటి అంతిమ యాత్ర స్టార్ట్ కాబోతుంది. ఈ అంతిమ యాత్ర ఇక్కడ బుడంగుంటకు సంబంధించినటువంటి హిందూ శ్మశాన వాటిక వద్దకు చేరుకోగానే అక్కడ గౌరవప్రదమైనటువంటి ఏదైతే ప్రభుత్వపరమైనటువంటి ఈ యొక్క అంతిమ యాత్రకు సంబంధించినటువంటి గౌరవపరమైనటువంటి జరుగుతుంది. దీనికి ప్రభుత్వ ఎవరైతే పెద్దలుగా ఆనం రామనారెడ్డి ఈ యొక్క ప్రభుత్వ లాంఛనాలను అందజేయబోతున్నారు. ఇప్పటికే మధుసూదన్ రావు ఇంటికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి కూడా అరగంట సేపు అవుతుంది. అరగంట పైగా కూడా ఆయన ఆ లోపల ఎవరైతే చనిపోయినటువంటి మధుసూదన్ రావు భార్య, కుమారులు మరి బంధుమిత్రులతో మాట్లాడుతున్నారు. ప్రధానంగా భార్య ముందే చంపడం అనేది ఎంతో దారుణమైనది. ఎందుకంటే ఆమె బతికినంత కాలం ఆ బాధ అనేది వెంటాడుతూ ఉంటుంది. నా కళ్ళ ముందే నా భర్తను చంపేశారు, నేను వద్దు అన్నప్పటికీ నన్ను చంపేయమన్నప్పుడు కూడా మిమ్మల్ని చంపం పోయి మోడీకి చెప్పుకోపోండి అంటూ కూడా హిందీలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఎంతో బాధాకరంగా ఉన్నాయని చెప్పి మీనాక్షి ఎవరైతే భార్య ఆవేదన చెందుతుంది. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్, డిప్యూటీ పవన్ కళ్యాణ్, సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ అరగంట అయింది ఇప్పటికీ లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత మరి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మీడియాతో మాట్లాడేటప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారని మాత్రం దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిందూ మతాన్ని, హిందూ సమాజాన్ని, ఈ రోజు సనాతన ధర్మాన్ని ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి దాడిలో ఇలాంటి పద్ధతిని వైఖరిని కూడా